చీకటి ప్రేమ ఒక తప్పని ఒప్పందం. వర్షం గట్టిగా పడుతోంది. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్ బయట అనన్య ఏడుస్తూ కూర్చుంది. తన నాన్నకు సడన్గా హార్ట్అటాక్ వచ్చింది. ఆపరేషన్కి వెంటనే 50 లక్షలు కావాలి. అనన్య దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. బంధువులందరూ చేతులెత్తేశారు. అప్పుడే అక్కడికి ఒక బ్లాక్ కలర్ రోల్స్ రాయ్స్ కారు వచ్చి ఆగుతుంది. కార్ డోర్ తీసుకుని ఒక వ్యక్తి బయటకు వస్తాడు. అతను విక్రమ్. బ్లాక్ సూట్లో షార్ప్ లుక్స్తో ఒక సింహంలా నడుచుకుంటూ అనన్య దగ్గరికి వస్తాడు. విక్రమ్, 50 లక్షలు, నీ నాన్న ప్రాణాలు కాపాడుకోవడానికి నీకు కావలసిన అమౌంట్ ఇదేగా? అసన్య షాక్ అవుతుంది. అసలు ఈ పెద్ద బిజినెస్ మ్యాన్కి తన గురించి ఎలా తెలుసు? అనన్య, మీరెవరు? నా గురించి మీకెలా తెలుసు? విక్రమ్, నాకన్నీ తెలుసు అనన్య. నీ నాన్న ఆపరేషన్కి డబ్బు నేనిస్తాను, కానీ ఫ్రీగా కాదు, ఒక డీల్. అనన్య, ఏం డీల్? నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. విక్రమ్ తన జేబులో నుంచి ఒక బాండ్ పేపర్ తీసి అనన్య ముందు పెడతాడు. విక్రమ్, నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇది ఒక 1 year కాంట్రాక్ట్ మ్యారేజ్. ఈ 1 సంవత్సరం నువ్వు నా ఇంట్లో నా భార్యగా ఉండాలి. ఆ తర్వాత ఎవరిదారి వారిదే. ఒప్పుకుంటే సైన్ చేయి. నీ నాన్న బతుకుతాడు, లేదా నిన్నెవరైనా ఆదుకుంటారేమో చూసుకో. అనన్యకు ఏడవాలో కోపపడాలో అర్థం కాదు. కానీ లోపల నాన్న ప్రాణాలు పోతున్నాయి. వేరే దారి లేక ఏడుస్తూనే ఆ పేపర్ మీద సైన్ చేస్తుంది. ముదిరిన పగ. పెళ్లి చాలా గ్రాండ్గా, కానీ ఎవరి సంతోషం లేకుండా జరిగిపోతుంది. విక్రమ్ పెద్ద బంగ్లాలోకి అనన్య అడుగు పెడుతుంది. ఫస్ట్ నైట్ రోజు అనన్య బెడ్ మీద భయపడుతూ కూర్చుంది. అసలు విక్రమ్ ఎందుకు తన్ని పెళ్లి చేసుకున్నాడు? తనలాంటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయితో విక్రమ్కి ఏం పని అనే ప్రశ్నలు తన్ని తులుస్తున్నాయి. డోర్ ఓపెన్ అవుతుంది. విక్రమ్ లోపలికి వస్తాడు. తన కళ్ళల్లో ప్రేమ లేదు, బదులు ఒక రకమైన పగ కనిపిస్తోంది. విక్రమ్ వచ్చి అనన్య చెయ్యి గట్టిగా పట్టుకుని గోడకు నెట్టేస్తాడు. విక్రమ్, పెళ్ళైపోయిందని సంబరపడిపోక అనన్య. నువ్వు నా దగ్గర ఇరుక్కుపోయావు. నీ నరకం ఇవాళ్టి నుంచే మొదలవుతుంది. అనన్య భయంతో వణికిపోతుంది. అనన్య, నేను మీకేం ద్రోహం చేశాను? అసలు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని ఏడుస్తూ అడుగుతుంది. విక్రమ్ ఒక చినిగిపోయిన ఫోటో తీసి అనన్య మొహాన విసురుతాడు. ఆ ఫోటో చూసి అనన్య గుండెలపైన ఎవరో రాయితో కొట్టినట్టు షాక్ అవుతుంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి తన కళ్ళలో నుంచి నీళ్ళాగవు. విక్రమ్, గుర్తొచ్చిందా? నీ ఫ్యామిలీ చేసిన పాపం ఇవాళ నువ్వు అనుభవించాలి అని చెప్పి విక్రమ్ రూమ్ లాక్ చేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. అనన్య ఆ ఫోటోను పట్టుకుని నేల మీద కూర్చుండిపోయి గట్టిగా ఏడుస్తుంది. అనన్యకు గతం గుర్తొస్తుంది. అనన్య అన్నయ్య రాహుల్, స్నేహ ఒకే కాలేజీలో చదువుకున్నారు. ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ ఒకరోజు రాహుల్ అకస్మాత్తుగా వేరే అమ్మాయితో కనిపించాడు. ఆ అవమానం తట్టుకోలేక, రాహుల్ మోసాన్ని భరించలేక స్నేహ ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుండి రాహుల్ కనిపించకుండా పోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన చెల్లెల్ని కోల్పోయిన విక్రమ్ ఆ పగను అనన్య కుటుంబంపై తీర్చుకోవాలని ఇలా ప్లాన్ చేశాడు. రాహుల్ దొరకనందుకే అనన్య తండ్రికి ఆపరేషన్ అవసరమైనప్పుడు దేవుడిలా వచ్చి రాక్షసుడిలా మారాడు. మరుసటి రోజు ఉదయం అనన్య భయపడుతూనే హాల్లోకి వస్తుంది. విక్రమ్ సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. విక్రమ్, ఏంటి అనన్య, రాత్రి నిద్రపట్టలేదా? మీ అన్నయ్య నా చెల్లికి చేసిన ద్రోహానికి నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు. అనన్య ఏడుస్తూ, మా అన్నయ్య తప్పు చేశాడు, కానీ నాన్నకు నాకేం సంబంధం? మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు అని అడుగుతుంది. విక్రమ్, నా చెల్లికి కూడా ఏ పాపం తెలియదు. తను ప్రాణాలు వదిలినప్పుడు నాకెంత నరకం కనిపించిందో నీకు ఇంట్లో ప్రతిరోజు చూపిస్తాను. ఊహించని అతిథి. 1 రోజులు గడిచిపోతాయి. విక్రమ్ అనన్యను మానసికంగా చాలా చిత్రహింసలు పెడుతుంటాడు. అనన్య అన్నీ భరిస్తూ తన తండ్రి ఆసుపత్రిలో కోలుకుంటున్నాడన్న ఒకే ఒక ఆశతో బతుకుతుంటుంది. విక్రమ్ ఎంత కఠినంగా ప్రవర్తించినా కొన్నిసార్లు అనన్యకు గాయాలైనప్పుడు అతని కళ్ళలో తెలియని ఒక జాలి కనిపిస్తుంది. కానీ వెంటనే తన పగను గుర్తు చేసుకుని
మళ్ళీ కర్కశంగా మారిపోతాడు. ఒకరోజు అనన్య ఇల్లంతా శుభ్రం చేస్తుండగా కాలింగ్ బెల్ మోగుతుంది. అనన్య వెళ్ళి తలుపు తీస్తుంది. అక్కడ నిలబడ్డ వాళ్ళని చూసి అనన్య గుండె ఆగినంత పనవుతుంది. ఒక నర్స్ వీల్చైర్ను తోసుకుంటూ లోపలికి వస్తుంది. అది ఆ వీల్చైర్లో కూర్చుని ఉన్నది మరెవరో కాదు, చనిపోయిందనుకున్న విక్రమ్ చెల్లెలు స్నేహ. స్నేహ చనిపోలేదు, ఇన్నాళ్లు కోమాలో ఉంది. ఇప్పుడే స్పృహలోకి వచ్చి ఇంటికొచ్చింది. స్నేహ అనన్యను చూసి సంతోషంగా, స్నేహ, అనన్య, నువ్వు మా ఇంట్లో ఏంటి అని నీరసంగా అడుగుతుంది. అప్పుడే మెట్రి దిగి వస్తున్న విక్రమ్ స్నేహం చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంటాడు. స్నేహ, అన్నా, రాహుల్ నన్ను మోసం చేయలేదు. ఆ రోజు రాహుల్కి యాక్సిడెంట్ చేసి నన్ను చంపాలని చూసింది మన. స్నేహ మాట పూర్తి చేయకుండానే ఆయాసంతో స్పృహ కోల్పోతుంది.